కాలప్రవాహంలో ఎన్నో రహస్యాలను దాచుకున్న ఈ పవిత్ర భూమి ఓరుగళ్ళు. ఇక్కడే సజీవంగా నిలిచింది భద్రకాళి గుట్ట. దిగ్విజయ యాత్రను పూర్తి చేసుకుని విజయోత్సాహంతో తన సైన్యంతో ఇక్కడకు చేరుకున్నాడు చాళుక్య చక్రవర్తి రెండవ పులకేశి. ఆ తల్లి కరుణ వల్లే ఈ విజయం సాధ్యమైందని నమ్మి తన కృతజ్ఞతను చాటుకోవడానికి ఇక్కడే ఒక ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించాడు. రాజు సంకల్పం శిల్పుల చేతిలో ప్రాణం పోసుకుంది. నిర్జీవమైన శిల ఉలి దెబ్బలతో పద్మాసనంలో ఉన్న శక్తి రూపంగా ఆవిర్భవిస్తుంది. ఎందరో శిల్పుల శ్రమ ఫలించి ఆ చీకటి గర్భగుడిలో పద్మాసన రూపినిగా, అద్భుత శక్తి స్వరూపినిగా ప్రత్యక్షమైంది భద్రకాళి. శతాబ్దాలు గడిచాయి. చాళుక్యుల తర్వాత ఓరుగల్లు కాకతీయ సామ్రాజ్యానికి రాజధానిగా మారి స్వర్ణయుగాన్ని చూసింది. కాకతీయ చక్రవర్తులు ఆ భద్రకాళినే తమ ఇలవేల్పుగా, కులదైవంగా భావించి భక్తి శ్రద్ధలతో సేవించి తరించారు. అమ్మవారి పాదాలను నిత్యం అభిషేకించడానికి, ప్రజల దాహం తీర్చడానికి కాకతీయ రాజులు విశాలమైన భద్రకాళి చెరువును తవ్వించారు. తమ సామ్రాజ్యానికే గర్వకారణమైన అమూల్య కోహినూర్ వజ్రాన్ని తమ తల్లి వామనేత్రంగా అలంకరించి మురిసిపోయారు. కాని ఓరుగల్లు వైభవాన్ని చూసి ఓర్వలేని ఢిల్లీ సుల్తానుల కన్నుపడింది. మాలిక్ కాఫర్ రూపంలో ప్రళయం ముంచుకొచ్చింది. మాలిక్ కాఫర్ సైన్యం జరిపిన నరమేధంలో ఆ పవిత్ర నగరం రక్తసిక్తమై కాకతీయ సామ్రాజ్య పతనానికి నాంది పలికింది. ఆ దురాక్రమణలో జాతి గర్వకారణమైన కోహినూర్ వజ్రం అమ్మవారి కంటి నుంచి క్రూరంగా పెకిలించబడింది. రాజసం కోల్పోయిన ఆ ఆలయం కన్ను కాంతి పోగొట్టుకుని శతాబ్దాల పాటు అరణ్యపు చీకటిలో మౌనంగా రోదించింది. 1950లో ఒక భక్తుడి కృషితో ఆ దట్టమైన అడవిలో దాగి ఉన్న ఆలయం తిరిగి వెలుగులోకి వచ్చింది. ఆశలు చిగురించాయి. ఎందరో దాతలు భక్తుల సహాయ సహకారాలతో ఆ శిథిలమైన ఆలయానికి పునర్వైభవాన్ని తీసుకువచ్చే మహాయజ్ఞం ప్రారంభమైంది. నేడు ఆ భద్రకాళి ఆలయం గడిచిన కాలపు గాయాలను మాన్పుకుని కోటి సూర్యుల కాంతితో భక్తులకు అభయమిస్తుంది. యుగాలు మారినా, రాజ్యాలు కూలినా, తనను నమ్మిన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతూ ఆ తల్లి ఇక్కడే కొలువదీరి ఉంది.